హాయ్ అండి. నేను ఈరోజు మీకు కాలీఫ్లవర్ నిలవ పచ్చడి అయితే చూపిస్తున్నాను. ముందుగా కాలీఫ్లవర్ని అయితే బాగా శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకొని వేడి వేడి నీళ్ళు అయితే దాని మీద వేసి దాంట్లో వేసి ఒకసారి కలపండి. దానికి వేడి నీళ్ళు కదా చేయి కాలిపోతుంది కదా, అది గరిటె పెట్టి కలిపేసి ఒకసారి నీళ్ళు వంచేసి ఎండలో ఆరబెట్టుకోండి. ఒక గంట ఆరబెట్టుకుంటే తడి పొడి ఆరిపోతాయి. తడి పొడి ఆరిపోయి ఒక గిన్నెలోకి తీసుకొని కొలుసుకోండి. అవి ఎన్ని ఉన్నాయి ముక్కలు. నాకైతే ఒక 5 కప్పులు వచ్చినాయి. ఆ కప్పుతో 5 కప్పులు అలా తడి పొడి లేకుండా, అసలు తడి అనేది లేకుండా ఉంచుకోవాలి. హాఫ్ కప్ అయితే నేను ఉప్పు వేసుకున్నాను, కానీ నాకు ఉప్పు ఎక్కువైంది. కానీ ఉప్పు తగ్గించుకోవచ్చు, ఆ ఉప్పు ఎక్కువైంది. హాఫ్ కప్పు ఆవాల పొడి, ఆవపిండి, కప్పు ఏమో కారం, ఎల్లుల్లిపాయలు దంచి అయితే వేసుకున్నాను. దంచి వేసుకుంటే మీకు స్మెల్ బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. పచ్చడి అంతా ఎల్లుల్లిపాయ కొద్దిగా ఘాటు వచ్చి పచ్చడి కూడా చాలా టేస్ట్ వస్తుంది అలా వెల్లుల్లిపాయ చిరుక్కుంటుంటే. ఆ తర్వాత కొద్దిగా నూనె వేసుకొని కలుపుకోండి. ఒకసారి ముక్కలకన్నీ ఉప్పు కారం ఆవపిండి అన్నీ పట్టేలాగా, ఆవకాయకి ఎలా కలుపుకుంటాం ఉప్పు కారం కొద్దిగా నూనె వేసుకొని ముక్కలకి బాగా పట్టించి అలాగా దీనికి కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలు కూడా చాలా లోపల వరకు కారం వెళ్తుంది. ఇలా 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. 2 నిమ్మకాయలు పిండి వేసుకున్నాను. రసం అయితే 2 నిమ్మకాయలు పట్టినాయండి నాకు. 2 నిమ్మకాయలు పిండుకొని డబ్బాలోకి ఎత్తేసుకున్నామండి. అంతే. ఇదైతే 2-3 నెలలు అయితే మీకు నిల్వ ఉంటుంది. నూనె అలా పైకి తేలే వరకు కూడా ఉండాలి. నూనె బాటిల్లో వేసుకుంటే అప్పుడైతేనే మీకు నిల్వ ఉంటుంది. నూనె లేకుండా ఉంటే పైన పాడైనట్టు వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం కాలీఫ్లవర్ పచ్చడి, అందుకు నేను ఎప్పుడు పెడతా ఉంటాను. ఓకేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.